హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 Days యూట్యూబ్ ఛానల్. సో మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ అంశంలో భాగంగా మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చూసాం. అండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల వీడియోస్ మీకు రాబోతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ డేస్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ టాపిక్ కనుక తీసుకుంటే మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేది మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే ప్రతి దేశంతో మనకి రక్షణ రంగ పరంగా అటు ఆర్మీ పరంగా అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ పరంగా అవ్వచ్చు, లేదా నేవీ పరంగా అవ్వచ్చు, మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి మనకి ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే వాడు ఎగ్జామ్లో మనకి అడిగేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక యుద్ధ విన్యాసం పేరు ఇచ్చి అది ఏ రెండు దేశాలకు సంబంధించిందని అడగచ్చు, లేదా భారత్ పలానా యుద్ధ విన్యాసాన్ని ఏ దేశంతో నిర్వహించుకుంటుంది అనేది అడగచ్చు, లేదా ఒక యుద్ధ విన్యాసం పేరు ఇచ్చి దీంట్లో ఏ ఏ దేశాలు పాల్గొంటాయి అనేది కూడా అడగచ్చు. సో ఈ మూడు అంశాలను మనం కవర్ చేస్తూ, అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ నుంచి కంపల్సరీ 1 మార్క్ వస్తుందని, కొన్ని సందర్భాల్లో 2 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మనకి భద్రతా అంశాలకు సంబంధించి భారత్, చైనా, భారత్, పాకిస్తాన్, భారత్, నేపాల్ వంటి దేశాల మధ్య మనకు కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ మనకి 1 మార్క్ అయితే కంపల్సరీ అడుగుతాడు, లేని పక్షంలో 2 మార్కులు అడుగుతాడండి. సో ఫస్ట్ మనకి ఆర్మీ పరంగా వచ్చే ఎక్సర్సైజెస్ అనేవి ఫస్ట్ చూద్దాం. అంటే ఆర్మీ వైజ్ మనకి ఏమేమి యుద్ధ విన్యాసాలు వస్తాయి, ఆ దేశాల పేర్లు ఏంటనే చూద్దాం. ఫస్ట్ మనకి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు వస్తుందండి. మనోజ్ ముకుంద్ నరవానే ప్రెజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్. మనోజ్ ముకుంద్ నరవానే ప్రెజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఇండియన్ ఆర్మీ డేగా జనవరి 15వ తేదీని చెప్తారండి. సో ఫస్ట్ మనోజ్ ముకుంద్ నరవానే ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే పూణే, మహారాష్ట్ర. ఇండియన్ ఆర్మీ డేగా మనం జనవరి 15 చెప్తారు. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా మనకి కేఎం కరియప్ప ఎప్పుడైతే అపాయింట్ అయ్యాడో ఆ డేనే మనం ఇండియన్ ఆర్మీ డేగా చెప్తున్నాం. నెక్స్ట్ సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి అంటే ఇండియన్ ఆర్మీ చీఫ్గా చేసిన బిపిన్ రావత్నే మనం సిడిఎస్ అనే పదవికి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఫస్ట్ ఇండియన్ సిడిఎస్గా మనం జనరల్ బిపిన్ రావత్ అనే పేరు చెప్పచ్చు. సో ఆర్మీకి సంబంధించి వచ్చే ముఖ్యమైన యుద్ధ విన్యాసాలు ఏంటి, అసలు యుద్ధ విన్యాసాలు ఎందుకు జరుపుకుంటారంటే రక్షణారంగ పరంగా వారి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి అని తెలుసుకోవడానికి యుద్ధ విన్యాసాలు నిర్వహించుకుంటారు. ఫస్ట్ మనకి ఆర్మీ పరంగా వచ్చే యుద్ధ విన్యాసాల్లో అంటే ఇక్కడ మనకి దేశం వస్తుంది, ఇక్కడ యుద్ధ విన్యాసం వస్తుందని. ఎందుకంటే భారతదేశమే కాబట్టి ఇక్కడ ఇండియా ఏ ఏ దేశాలతో ఎటువంటి ఆర్మీ యుద్ధ విన్యాసాలను కండక్ట్ చేసుకుంటుంది అనేది ఫస్ట్ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇండియా పేరు నేను మళ్ళీ సెపరేట్గా ప్రస్తావించను. ఇక్కడ సెపరేట్ అంటే మనం ఏ దేశంతో ఏ యుద్ధ విన్యాసం చేసుకుంటాం అనేది మాత్రమే వస్తుందని క్లియర్. ఇక్కడ వాటిలో ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ పరంగా ఫస్ట్ వన్ బంగ్లాదేశ్.
బంగ్లాదేశ్తో మనకున్న ఆర్మీ యుద్ధ విన్యాసం ఏంటంటే సంప్రీతి అని వస్తుందని. బంగ్లాదేశ్తో మనకున్న ఆర్మీ యుద్ధ విన్యాసాన్ని సంప్రీతి అంటారు. సో ప్రతి సంవత్సరం యుద్ధ విన్యాసాన్ని మనం మరియు బంగ్లాదేశ్ దేశాలు కలిపి నిర్వహించుకోవడం జరుగుతుందని. సో ఇక్కడ బంగ్లాదేశ్ అనే దేశాన్ని మనం ప్రస్తావించాం కాబట్టి బంగ్లాదేశ్ యొక్క రాజధాని, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ, బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్, షేక్ హసీనా. కేవలం యుద్ధ విన్యాసం పేరు మాత్రమే కాదు, ఆ దేశానికి ఉండే రాజధాని గురించి, కరెన్సీ గురించి, ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ గురించి మనం ప్రస్తావిద్దాం. సో సంప్రీతి ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే మన బంగ్లాదేశ్ అని చెప్తారు. సో మన సరిహద్దు దేశాల్లో బంగ్లాదేశ్ అనేది వన్ ఆఫ్ ది కంట్రీగా మనం చెప్పచ్చు. సెకండ్, ఆర్మీ ఎక్సర్సైజెస్ పరంగా మనం మరో దేశాన్ని కనుక చూస్తే చైనా. భారత్ మరియు చైనా దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. భారత్ మరియు చైనా దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్తారు. అంటే మన ఆర్మీ వాళ్ళ దేశాల యొక్క ఆర్మీ సామర్థ్యానికి సంబంధించి ఇది వస్తుందండి. అంటే ఇప్పటి వరకు కూడా యుద్ధ విన్యాసం అనేది కంటిన్యూస్లీ నిర్వహించుకుంటూ వచ్చారు. బట్ ఎప్పుడైతే మనకి చైనాకి సరిహద్దు అంశాలు అనేవి తలెత్తినాయో అప్పటి నుంచి కొంచెం స్లైట్గా వీటి మీద కార్యక్రమాలు తగ్గినాయి. బట్ పేరు అనేది చూసుకోండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇక్కడ మనం చైనా అనే దేశాన్ని ప్రస్తావించాం. చైనా రాజధాని, చైనా కరెన్సీ, చైనా ప్రెసిడెంట్. బీజింగ్, రెన్మిన్బి, జీ జిన్పింగ్. అంటే మనకు యుద్ధ విన్యాసం పేరు ఏ విధంగా వచ్చిందనేది వాడు ఎగ్జామ్లో అడగడండి. ఆ పేరు అనేది ఏ రెండు దేశాల మధ్య ఉన్నాయనే మాత్రం అడుగుతాడు. ఏ విధంగా వచ్చిందనేది కూడా మనకు అనవసరం అండి. పేరు అనేది ఏ రెండు దేశాలకు సంబంధించి అనేది మాత్రం తెలిస్తే చాలు. నెక్స్ట్, నేపాల్. నేపాల్ మరియు భారతదేశానికి వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం పేరు సూర్యకిరణ్ వస్తుంది. నేపాల్ మరియు భారతదేశాలకు సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసంగా మనం సూర్యకిరణ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ నేపాల్ అనే దేశాన్ని మనం ప్రస్తావించాం. నేపాల్ దేశం యొక్క రాజధాని కాఠ్మండూ వస్తుంది. కరెన్సీ నేపాల్ రూపీ. నేపాల్ ప్రెసిడెంట్గా మనం బిద్యాదేవి బండారి, బిద్యాదేవి బండారి అనే పేరుని ప్రస్తావించడం జరుగుతుంది. అంటే సూర్యకిరణ్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. సో నేపాల్ ప్రెసిడెంట్గా, నేపాల్ రాజధానిగా, నేపాల్ కరెన్సీగా మనం చెప్పచ్చు. బంగ్లాదేశ్, చైనా, నేపాల్ మన సరిహద్దు దేశాలకు సంబంధించి వస్తాయి కాబట్టి ఫస్ట్ వీటిని చెప్పాం. నెక్స్ట్, ఈ మూడు దేశాల తర్వాత
4th కంట్రీగా మనం మయన్మార్ అనే దేశాన్ని చెప్దాం. మయన్మార్. మయన్మార్ మరియు భారతదేశానికి సంబంధించి వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ నేమ్ ఇంబెక్స్ అని వస్తుందండి. ఇంబెక్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే మనం మయన్మార్ అనే చెప్పచ్చండి. సో మయన్మార్ యొక్క రాజధాని నెపీడా. మయన్మార్ కరెన్సీ క్యాట్ అని వస్తుంది. మయన్మార్ దేశం యొక్క ప్రెసిడెంట్ నేమ్ విన్ కియాట్ అని చెప్పచ్చు. అంటే నేను ఎగ్జాక్ట్గా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పానండి. ఇంకా ఫుల్ నేమ్ ఉంటుంది. సో మయన్మార్ మరియు భారత్ దేశాలకు సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసం పేరు ఇంబెక్స్. ఇక 5వది కనుక తీసుకుంటే శ్రీలంక. భారత్ మరియు శ్రీలంక దేశాలకు సంబంధించి వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం మిత్రశక్తి. సో మిత్రశక్తి అనే యుద్ధ విన్యాసం భారత్ మరియు శ్రీలంక దేశాలకు సంబంధించి వస్తుందండి. సో శ్రీలంక అనే దేశాన్ని మనం ప్రస్తావించాం. శ్రీలంక యొక్క క్యాపిటల్ జయవర్ధనపుర. కరెన్సీ శ్రీలంకన్ రూపీ. శ్రీలంక ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్సే. గోటబాయ రాజపక్సే. ప్రైమ్ మినిస్టర్ మహేంద్ర రాజపక్సే. మహేంద్ర రాజపక్సే. శ్రీలంక మిత్రశక్తి అనే యుద్ధ విన్యాసం వస్తుంది. సో ఆ దేశానికి సంబంధించి రాజధాని కరెన్సీ, అదేవిధంగా ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ పేరు, ఆ దేశం యొక్క ప్రధానమంత్రి పేరు, ఇవి రెండు కూడా మన సరిహద్దు దేశాలుగా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఈ రెండింటి తరువాత అంటే ఆర్మీ ఎక్సర్సైజెస్ పరంగా మనం చెప్పే మరొకటి కనుక తీసుకుంటే ఫ్రాన్స్. భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం శక్తి. భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసంగా మనం శక్తి అని చెప్తారు. ఇక్కడ మనం ఫ్రాన్స్ అనే దేశాన్ని ప్రస్తావించాం కాబట్టి ఫ్రాన్స్ యొక్క రాజధాని, ఫ్రాన్స్ యొక్క కరెన్సీ, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అని వస్తుందండి. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫ్రాన్స్. అతి చిన్న వయసులో ఒక దేశానికి అధ్యక్షుడు కాబడిన వ్యక్తిగా మనం ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పేరు చెప్పచ్చు. సో ఫ్రాన్స్, ప్యారిస్, యూరో. మనకి ప్యారిస్లోనే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం వస్తుందండి. యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. సో ప్యారిస్ తరువాత భారత్ ఏ దేశంతో, ఏ దేశాలతో ఆర్మీ ఎక్సర్సైజెస్ కలిగి ఉన్నాయంటే రష్యా. భారత్ మరియు రష్యా దేశాలకు సంబంధించి వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ ఇంద్ర. ఇంద్ర ఎక్సర్సైజ్ బిట్వీన్
ఇందిరా ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా చెప్తారండి. సో రష్యా యొక్క రాజధానిగా మనం మాస్కో అని చెప్పచ్చు. కరెన్సీ రూబెల్. రష్యా ప్రెసిడెంట్ నేమ్ వ్లాదిమిర్ పుతిన్ అని వస్తుందండి. వ్లాదిమిర్ పుతిన్ రష్యా దేశానికి చెందిన ప్రెసిడెంట్గా మనం చెప్పచ్చు. ఇక్కడ మనకి రష్యా మరియు ఫ్రాన్స్ దేశాల్లో ఏ దేశం మనకి రఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేస్తుందంటే ఫ్రాన్స్ అని చెప్తారండి. రష్యా మరియు రఫేల్ దేశాల్లో ఏ దేశం మనకి యుద్ధ విమానాలు సరఫరా చేస్తుందంటే మనం ఫ్రాన్స్ అనే దేశం అని చెప్తారు. క్లియర్ ఉండాలి మనకి. నెక్స్ట్ రష్యా తర్వాత మనం చెప్పే మరొక దేశం పేరు సింగపూర్. భారత్ మరియు సింగపూర్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ నేమ్ అజయ్ వారియర్. అజయ్ వారియర్ అండ్ బోల్డ్ కురుక్షేత్ర అని కూడా వస్తుందండి. బోల్డ్ కురుక్షేత్ర. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరుగుతుంది. వీటికి పేర్లు ఎలా పెట్టారనేది మనకి ఇంపార్టెంట్ లేదు. ఆ పేరు అనేది ఆ పేరు మీద ఉన్న యుద్ధ విన్యాసం ఏ రెండు దేశాలకు వస్తుందనేది మాత్రం తెలిస్తే చాలు. పేరు ఎలా పెట్టారు, వేటిని ఆధారంగా చేసుకుని పెట్టారనేది మనకి యూపీఎస్సీ లెవెల్లో కూడా అడగడు. క్లియర్. సింగపూర్ యొక్క క్యాపిటల్ సింగపూర్ సిటీ. కరెన్సీ సింగపూర్ డాలర్. సింగపూర్ ప్రెసిడెంట్గా హలీమా యాకాబ్ అనే పేరు చెప్తారు. సింగపూర్ ప్రెసిడెంట్ ఎవరంటే హలీమా యాకాబ్. సో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే దేశాల్లో మొదటి దేశంగా మారిషస్ అనే దేశం వస్తే రెండవ దేశంగా మనం సింగపూర్ అనే దేశం చెప్తారు. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే అతి ముఖ్యమైన దేశాల్లో ఫస్ట్ మారిషస్ అయితే సెకండ్ సింగపూర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్మీ ఎక్సర్సైజెస్లో మనకి మరొక కంట్రీ కనుక తీసుకుంటే యూకే. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్గా తీసుకుంటారు. యూకేకి మనకి వచ్చే యుద్ధ విన్యాసం పేరు కనుక తీసుకుంటే అగ్ని వారియర్ అని వస్తుంది. అగ్ని వారియర్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. యూకే అంటే క్యాపిటల్ మనకి లండన్ వస్తుంది. కరెన్సీ యూరో. బోరిస్ జాన్సన్ అనే పర్సన్ ప్రధానమంత్రిగా వస్తాడండి. ఈయన బోరిస్ జాన్సన్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూకే. సో లండన్, యూరో, బోరిస్ జాన్సన్. రీసెంట్గా ఈ బోరిస్ జాన్సన్ అనే పర్సన్కి కరోనా వ్యాధి కూడా రావడం జరిగింది. తర్వాత మళ్ళీ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ తర్వాత మనకి 2019 క్రికెట్ వరల్డ్ కప్ జరిగిన ప్రదేశం అన్న మన యూకే, ఇంగ్లాండ్ చెప్తారు. 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ జరిగిన ప్రదేశం అన్న మనం లండన్, యూకే చెప్తారు. సో 2019 క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరండి? ఇంగ్లాండ్ వస్తుంది. 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ విన్నర్గా మన నెదర్లాండ్స్ అని చెప్తారు. సో ఎక్కడ జరిగినాయంటే ఈ రెండు కూడా మనకి యూకేలో జరిగినాయి. యూకే తర్వాత మనం చెప్పే మరొక దేశం పేరు జపాన్. భారత్ మరియు జపాన్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ భారత్ మరియు జపాన్ దేశాల మధ్య వచ్చే
ఆర్మీ ఎక్సర్సైజ్. ధర్మగార్డియన్ అండ్ జింబెక్స్ అనే 2 పేర్లున్న యుద్ధ విన్యాసాలు రావడం జరుగుతుందండి. ధర్మగార్డియన్ అండ్ జింబెక్స్. ఇక్కడ జపాన్ అనే దేశాన్ని మనం ప్రస్తావించాం. జపాన్ దేశం యొక్క కరెన్సీగా, రాజధానిగా, జపాన్ యొక్క కరెన్సీగా జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా యోషిహినో సురే అనే పేరుని మనం ప్రస్తావన చేయొచ్చు. సో భారత్ ఆర్మీ యుద్ధ విన్యాసాల పరంగా చేసుకున్న యుద్ధ విన్యాసాలు ఈ 10 దేశాలు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా మెయిన్ కంట్రీస్ కూడా రావడం జరుగుతుందండి. బట్ ఈ 10 ఫస్ట్ ఎందుకు చెప్పామంటే మనకి థరోలీ ఎగ్జామ్లో అడుగుతున్న యుద్ధ విన్యాసాలు ఇవేనండి. థరోలీ ఎగ్జామ్లో అడుగుతున్న యుద్ధ విన్యాసాలుగా మనం వీటిని చెప్పచ్చు. అండ్ రిమైనింగ్ యుద్ధ విన్యాసాలు కూడా చూద్దాం. ఇక్కడ ఫ్రాన్స్ అనేది చూసాం, రష్యా అనేది చూసాం, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్. ఇవే కాకుండా నెక్స్ట్ థాయిలాండ్. భారత్ మరియు థాయిలాండ్ దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసంగా మనం మైత్రి అని చెప్తారండి. సో మైత్రి యుద్ధ విన్యాసం ఏ 2 దేశాలకి సంబంధించి వస్తుందంటే భారత్ మరియు థాయిలాండ్ అని చెప్పచ్చు. థాయిలాండ్ యొక్క రాజధాని మనకి బ్యాంకాక్ అని వస్తుంది. బ్యాంకాక్. కరెన్సీ థాయ్ బట్ అని చెప్పచ్చు. థాయ్ బట్. థాయిలాండ్ యొక్క ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా మనం ప్రయూత్ చాన్ అనే పేరు చెప్పచ్చు. ప్రయూత్ చాన్. సో మైత్రి ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే మనం థాయిలాండ్ అనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థాయిలాండ్ తర్వాత మనం చెప్పే మరొక దేశం మాల్దీవ్స్. సో భారత్ మరియు మాల్దీవ్స్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం పేరు ఎకోవరిన్ అనే పేరు వస్తుందండి. భారత్ మరియు మాల్దీవ్స్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసంగా మనం ఎకోవరిన్ అనే పేరు చెప్పచ్చు. ఇక్కడ మాల్దీవ్స్ యొక్క రాజధాని మాలే, కరెన్సీ రుఫియా. మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం మహ్మద్ అనే పేరు చెప్పచ్చు. ఇబ్రహీం మహ్మద్, ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మాల్దీవ్స్. సో మాల్దీవ్స్, భారత్ 2 దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసంగా మనం ఎకోవరిన్ వస్తుంది. ఇక 13వ దేశంగా మనం యుఎస్ఏ చెప్పచ్చండి. భారత్ మరియు యుఎస్ఏ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం పేరు యుద్ధ్ అభ్యాస్ అనే పేరు వస్తుందండి. భారత్ మరియు అమెరికా దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసంగా మనం యుద్ధ అభ్యాసం చెప్పచ్చు. సో అమెరికా యొక్క రాజధాని ఏదంటే మనందరికీ తెలుసు, వాషింగ్టన్ డీసీ. యుఎస్ డాలర్ అనేది కరెన్సీ. అమెరికా రీసెంట్ అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా, 46వ అధ్యక్షుడిగా మనం జో బైడెన్ అనే పేరు చెప్పచ్చు. జో బైడెన్ ప్రజెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
46th ప్రెసిడెంట్గా ఈయన వస్తాడండి. సో డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి అండి ఆయన. జో బైడెన్ అనే పర్సన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తిగా మనం చేయవచ్చు. ఇది యుఎస్ఏకి సంబంధించి. అండ్ నెక్స్ట్, భారత్ మరియు మాంగోలియా దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసం ఏంటంటే ఉలాన్ బటర్ అనే పేరు వస్తుంది. సో ఉలాన్ బటర్ అనే యుద్ధ విన్యాసం భారత్ ఏ దేశంతో కలిపి నిర్వహిస్తుందంటే మనం మాంగోలియా అని చెప్పచ్చు. మాంగోలియా క్యాపిటల్ స్మాల్ కరెక్షన్. భారత్ మరియు మాంగోలియా దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్. సో నొమాడిక్ ఎలిఫెంట్ అనే యుద్ధ విన్యాసం భారత్ మరియు మాంగోలియా దేశాల మధ్య వస్తుంది. మాంగోలియా రాజధాని ఉలాన్ బటర్ అని చెప్తారు. ఆ దేశం యొక్క కరెన్సీ టొగ్రగ్ అని వస్తుందండి. మాంగోలియా ప్రెసిడెంట్ కే బటుల్గా అనే పేరు వస్తుందండి. మాంగోలియా ప్రెసిడెంట్ కే బటుల్గా అని చెప్పచ్చు. సో మాంగోలియాకి భారత్కి వచ్చే యుద్ధ విన్యాసం ఏదంటే మనం నొమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పచ్చు. సో మాంగోలియా రాజధాని, మాంగోలియా కరెన్సీ, మాంగోలియా ప్రెసిడెంట్. అండ్ భారత్ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసం స్మాల్ కరెక్షన్. ఇక్కడ మాంగోలియా తర్వాత మనం చూడాల్సింది వియత్నాం గురించి చూడాలండి. భారత్ మరియు వియత్నాం దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసం వింబెక్స్ అని వస్తుంది. సో వింబెక్స్ అనే యుద్ధ విన్యాసం భారత్ మరియు వియత్నాం అనే దేశాల గురించి చెప్పచ్చు. సో భారత్ ఆర్మీ ఎక్సర్సైజెస్ పరంగా ఎవ్రీ ఇయర్ నిర్వహించుకునే యుద్ధ విన్యాసాలుగా మనం వీటి పేర్లు చెప్పచ్చు. అంటే ఇంకా వస్తాయండి, బట్ మెయిన్గా అయితే మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. సో కంపల్సరీ మనకి ఆర్మీ ఎక్సర్సైజెస్ నుంచి కానీ, ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ, నేవీ నుంచి కానీ 1 లేదా 2 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీగా మనం మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు చెప్పాం. అదే ఫస్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా కేఎం కరియప్ప అని చెప్పాం. ఇండియన్ ఆర్మీ డేగా జనవరి 15వ తేదీ చెప్పచ్చు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ చెప్పచ్చు. రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అని చెప్పచ్చు, డిఫెన్స్ సెక్రటరీ. సో ప్రపంచంలో మిలిటరీ సామర్థ్యం అధికంగా చెందిన దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం అంటే 4వ దేశం. అమెరికా, రష్యా, చైనా తరువాత మనం 4, మన తరువాత జపాన్ అనే దేశం వస్తుంది. క్లియర్? సో ఆల్రెడీ మనకి సరిహద్దు సమస్యల్లో భాగంగా మనం ఉరి అనే సంఘటన, పుల్వామా సంఘటన ముఖ్యంగా చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో ఉరి సంఘటన జరిగిన తేదీ 2016 సెప్టెంబర్ 18వ తేదీ చెప్పచ్చు. ఈ ఉరి సంఘటనలో మన దేశానికి చెందిన సైన్యం ఎంతమంది చనిపోయారంటే 20 మెంబర్స్ పైమాట చనిపోయారు. అదే పుల్వామా సంఘటన ఎప్పుడు జరిగింది? 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగింది. ఈ పుల్వామా సంఘటనలో 40 పైమాటి సైనికులు చనిపోవడం జరిగింది. అంటే పాకిస్తాన్ మనకి 2 సార్లు కూడా మన సరిహద్దుల్లోకి ప్రవేశించి మన సైన్యాన్ని చంపిన అంశాలవి. క్లియర్? సో వాటిని ఉరి మరియు పుల్వామా సర్జికల్ స్ట్రైక్స్గా మనం ప్రస్తావించవచ్చు. ఇప్పుడు భారత్ అనేది రక్షణ రంగపరంగా ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశం కాబట్టి ఇప్పుడు భారత్ని చూస్తే అటు పాకిస్తాన్కి, ఇటు చైనాకి, అటు నేపాల్కి కొంచెం సరిహద్దు అంశాల భాగంగా భారత్ని ఢీకోవడం కష్టము అనే ఒక దాన్ని ఏమంటారంటే భారత్ని రక్షణ రంగంలో బీటౌట్ చేయడం కష్టం. సో భారత్తో మ్యాక్సిమం మనకి స్నేహ సంబంధాలు లాంటివి పెట్టుకోవడం అనేది మంచిదే తప్ప
భారత్కి రక్షణ రంగ పరంగా ఎదురెళ్ళడం అనేది, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి రక్షణ రంగ పరంగా తీసుకుంటే అటు రష్యా సపోర్ట్ ఉంది, ఇటు ఫ్రాన్స్ సపోర్ట్ ఉంది, అటు జపాన్ ఉంది, మెయిన్గా అమెరికాది ఉంది. సో ఈ 4 దేశాలు మనకి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మనకి రక్షణ రంగ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ దేశాలు మనకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. రీసెంట్గా లడాక్ అనే సంఘటనలో చూసే ఉంటారు, గాల్వాన్ లోయ. సో ఆ సంఘటన జరిగినప్పుడు ఏమైంది, ప్రపంచంలో ఉండే మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ కంట్రీస్ అన్నీ కూడా మనం సపోర్ట్ చేసినాయి. అటు చైనా, అటు జపాన్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఇవన్నీ మనం సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ కాబట్టి సో రక్షణ రంగపరంగా భారత్ అనేది టాప్ 4 కంట్రీస్లో, టాప్ 5 కంట్రీస్లో 4th కంట్రీగా మనం చెప్తాం. సో ఇది ఆర్మీ ఎక్సర్సైజెస్గా మనం చెప్పచ్చు. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, నేవీ ఎక్సర్సైజెస్ కూడా మనం ప్రస్తావిద్దాం. సో ఎక్సర్సైజెస్ అయిన తర్వాత మనకి ఇంపార్టెంట్ డేస్ అనేవి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్టేట్ సీఎం అండ్ గవర్నర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ మనకి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అందరూ కరెంట్ అఫైర్స్ చెప్పండి అంటున్నారు. అంటే కరెంట్ అఫైర్స్ చెప్పడానికి నాకు ప్రాబ్లం ఏం కాదండి, కాకపోతే మెయిన్గా కొంచెం స్టాక్ పార్ట్ ఏవైతే ఉందో ముందు అది చెప్పడానికి ట్రై చేస్తున్నా. లేదు సార్ మాకు కరెంట్ అఫైర్స్ మాత్రమే చెప్పండి అంటే ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ 2020 జనవరి నుంచి 2020 ఆల్మోస్ట్ మనకి నవంబర్ కూడా ఎండింగ్ అయిపోతుంది. సో చెప్పడం జరుగుతుంది, నో ప్రాబ్లం, క్లియర్. సో అందరూ మంచిగా చదువుకోండి. ప్రతి బిట్ అనేది మనకి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేది మనకి కొంచెం డ్రై సబ్జెక్ట్గా చెప్పచ్చు. చాలామంది పథకాలు ఎందుకు, ఇన్ని పథకాలు మాకు ఎందుకు అంటున్నారు, ఏమో చెప్పలేమండి. అంటే రైల్వేలు ఇవి అడుగుతాడా, ఇవి అడగడానికి చెప్పడానికి ఆస్కారం లేదు కాబట్టి పథకాల గురించి చెప్పాం, క్లియర్. సో ఆల్ ది బెస్ట్. రిమైనింగ్ టాపిక్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.